అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఈ పైప్ గ్యాస్ నగరంగా తీర్చిదిద్దేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. భూగర్భంలో పైపు లైన్లు ఏర్పాటు చేసి గ్యాస్ సరఫరా చేసే విధంగా ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ వాసుల కళ్ళ రాజధానిగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే అమరావతిలో వివిధ పనుల కోసం నిధులు విడుదల చేసింది. ఆ అనుమతికి కూడా కేంద్రం సహాయం చేసింది. అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఐకానిక్ టవర్లు, 100 ఎకరాల్లో అసెంబ్లీ, వరద నీటి నిర్వహణ కోసం కెనాల్స్, రిజర్వాయర్లు, అట్లానే వాకింగు, సైక్లింగ్ ట్రాక్లు, ఇలా అన్ని సౌకర్యాలతో అమరావతి కొలువుదీరనుంది. 3 ఏళ్లలోపు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మరొక సంచలనమైనటువంటి వార్త బయటకు వచ్చింది. అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దేలా అడుగులు పడుతున్నాయి. అంటే దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. గుజరాత్లో ఉన్నటువంటి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అంటే GIFT తరహాలో ఏపీ రాజధాని అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా తయారు చేస్తామంటూ ఈ యొక్క IOC ప్రతినిధులు ప్రభుత్వాన్ని సంప్రదించారు. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు యొక్క సభ్యులు ఇటీవల ఆయన నేతృత్వంలో ఒక బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శులతోటి ఈ యొక్క వాళ్ళతోటి అధికారులతోటి భేటీ అయ్యింది. ఈ ఏపీలో గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణం, ఇతరత్ర ప్రాజెక్టులపై చర్చించడం అయితే జరిగింది. అలాగే అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనికి ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. గుజరాత్ ప్రభుత్వం గాంధీనగర్లో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఏర్పాటు చేసింది. దీనినే గిఫ్ట్ సిటీగా పిలుస్తారు. ఈ సిటీలోని అన్ని భవనాలు, నివాస సముదాయాలకు న్యాచురల్ గ్యాస్ను భూగర్భంలో ఏర్పాటు చేసినటువంటి పైపుల ద్వారా సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. అలాగే విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకూడదనేటువంటి ఉద్దేశంతో భూగర్భంలోనే ఈ ఎలక్ట్రిసిటీ కేబుల్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కరెంటు సరఫరా జరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ అయితే ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు కురిసినప్పుడు విద్యుత్ స్తంభాలు నేరకొడడం, విద్యుత్ వైర్లు తెగిపోవడం వంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కరెంటు సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ గిఫ్ట్ సిటీలో అండర్ గ్రౌండ్స్ పవర్ కేబుల్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే వ్యర్థాలను కూడా భూగర్భంలో ఏర్పాటు చేసినటువంటి పైపుల ద్వారా సేకరించి ఈ ప్లాస్మా గ్యాసిఫికేషన్ టెక్నాలజీ ద్వారా వాటిని కూడా ఇంధనంగా మార్చేటువంటి ప్రక్రియ ఈ గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు రాజధాని అమరావతిలో కూడా ఈ యొక్క గిఫ్ట్ సిటీ తరహాలో భూగర్భంలో పైపు లైన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క గ్యాస్ సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ముందుకైతే వచ్చింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో భవిష్యత్తులో మంగళగిరిలోని నివాస సముదాయాలు, భవనాలకు ఈ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందన్నమాట. అలాగే విద్యుత్ సరఫరా కూడా అదేవిధంగా చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది. ఏది ఏమైనా ఇది ఏపీకి మరొక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇదే కానీ జరిగితే దేశంలోనే తొలి రాజధాని అమరావతిగా మారుమోగేటువంటి, చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి, పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉందని పలువురు చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.